హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు లోటస్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ వర్క్ డిజైన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ అయితే లోటస్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. 2 డాట్స్ పెట్టుకోండి. పైన వీ షేప్ ఉండేలా కింద యూ షేప్ వచ్చేలా డ్రా చేయండి. ఫస్ట్ డ్రా చేసుకున్న పెటల్ అనేది కొంచెం పెద్దగా డ్రా చేసుకోండి. తర్వాత దాని పక్కన డాట్స్ పెట్టుకోండి. ఇలా 2 నేను చూపిస్తున్న విధంగా డ్రా చేయండి. పైన పెటల్ అనేది లావు ఉండాలి అండ్ కిందకి వచ్చేసరికి కొంచెం థిన్ అయిపోవాలి. దానికి అంటే ఆ పెటల్కి యాడ్ అయిపోవాలన్నమాట. ఆ మిడిల్లో వేసే లైన్ మీరు లెఫ్ట్ సైడ్ అయినా డ్రా చేసుకోవచ్చు, రైట్ సైడ్ అయినా డ్రా చేసుకోవచ్చు. అండ్ కింద లీవ్స్ డ్రా చేయండి అండ్ మధ్యలో ఒక సర్కిల్ డ్రా చేసేయండి. సో ఇది ఫ్లవర్. నేను పెన్తో చూపించాను కదా, ఇప్పుడు కోన్తో ఎలా వేయాలో చూద్దాం. సేమ్ 2 డాట్స్ పెట్టండి. చూడండి, నేను పైన వీ షేప్ లాగా ఇచ్చేసి కింద యూ షేప్ని కొంచెం లావుగా ఇచ్చాను అండ్ వీటిని కలిపేస్తున్నాను. ఫస్టే కింది వరకు తీసుకురావట్లేదు ఆ షేప్ని. నెక్స్ట్ దాన్ని కొంచెం దానికి కింది వరకు తీసుకొచ్చేసి అండ్ తర్వాత లీవ్స్ డ్రా చేసి సర్కిల్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇటువైపు డ్రా చేశాను చూడండి, మధ్యలో లైన్. అండ్ దాని చుట్టూ అవుట్లైన్ ఇస్తున్నాను. అవుట్లైన్ ఇచ్చేసి దాన్ని డార్క్ చేసేస్తాను. సో ఆల్రెడీ మీరు ఫ్లవర్స్లో చూసారు కదా, కొంచెం అవుట్లైన్ ఇచ్చేసి డార్క్ చేయడం అనేది. దీన్ని కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది లోటస్. అండ్ అడ్వాన్స్ లోటస్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సేమ్ షేప్ డ్రా చేస్తాం కానీ ఒక పెటల్కి ఇంకొక పెటల్ని మనము యాడ్ చేయము. సో దీనికి మధ్యలో గ్యాప్ ఉండేలాగా డ్రా చేస్తూ వెళ్తాం అనమాట. సన్నగా డ్రా చేయాలి. పైన కొంచెమే లా ఉండేసి తర్వాత కిందకి వచ్చేసరికి చాలా థిన్ అయిపోవాలి. సేమ్ అటు 3 ఇటు 3 పెటల్స్ డ్రా చేసుకోండి అండ్ కింద లీవ్స్ అండ్ మధ్యలో సర్కిల్. సో దీన్ని మొత్తం ఫిల్ చేయాలి. కంప్లీట్గా అన్ని పెటల్స్ని ఫిల్ చేయాలి. కట్ వర్క్ డిజైన్స్ డ్రా చేయాలంటే ఫస్ట్ లోటస్ తెలిసి ఉండాలి. అందుకే ఆ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ అయితే లోటస్ ఎలా డ్రా చేయాలో మీరు పర్ఫెక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ జస్ట్ స్ట్రోక్స్తో లోటస్ ఎలా డ్రా చేయాలని చూపిస్తున్నాను. ఆల్రెడీ మీకు స్ట్రోక్స్ ఎలా డ్రా చేయాలో చూపించాను. అలా సింగిల్ స్ట్రోక్స్తో వేయలేకపోతే ఇలా లీవ్స్ని ఆపోజిట్గా వేసి వాటిని డార్క్ చేసేయండి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లోటసే అనమాట. అండ్ ఫస్ట్ డ్రా చేసిన లోటస్ని సేమ్ అవే లోటస్ని 2 లోటస్ని డ్రా చేయాలి. అంటే 2 కలిసి ఉన్నట్టుగా డ్రా చేయాలి. నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. వీటి మధ్యలో ఇప్పుడు మనము షేడింగ్ ఇద్దాం. జస్ట్ లైన్స్, లైట్ థిన్ లైన్స్ వేయండి అండ్ చుట్టూ సేమ్ మళ్ళీ లైన్ వేసి డార్క్ చేసేసేయండి. ఇప్పుడు ఇంకొక టైప్ లోటస్, అంటే మనం ఇప్పుడు పెటల్స్ అన్నిటినీ షార్ప్గా ఇస్తున్నాం కదా పైన. సో అలా కాకుండా ఇప్పుడు కర్వ్గా డ్రా చేసుకోండి పైన. అంతే వీ షేప్ టైప్, వీని కొంచెం కర్వ్గా. ఇప్పుడు కోన్తో కూడా వేస్తున్నాను చూడండి. ఆ పైన షేప్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్. ఎప్పుడైనా మిడిల్ది లా ఉండేలాగా చూసుకొని తర్వాత అన్నీ షార్ప్గా ఇచ్చేస్తే సరిపోతుంది. అడ్వాన్స్ లోటస్ మళ్ళీ ఈ విధంగా కూడా వేయచ్చు. సేమ్ వేసాను. వేసిన తర్వాత పైన డైమండ్ షేప్స్ 3 పెట్టేసుకొని దాని చుట్టూ అవుట్లైన్ ఇచ్చేసి డార్క్ చేశాను. అండ్ మధ్యలో 2 లైన్స్ ఇలా క్రాస్గా వేసుకొని డార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అజంతా లోటస్. సో నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ పెన్తో డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్ షేప్ టైప్ వేసుకొని తర్వాత దానికి ఆపోజిట్గా కూడా మళ్ళీ ఒక కర్వ్ లైన్ డ్రా చేసేసుకొని అందులో ఫ్లవర్ని డ్రా చేస్తూ ఉండండి. సేమ్ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే డ్రా చేయండి. ఇప్పుడు కోన్తో డ్రా చేస్తున్నా చూడండి. ఫస్ట్ షేప్ డ్రా చేశాను, తర్వాత అందులో పెటల్స్ని డ్రా చేస్తూ వెళ్తున్నాను. పైన అయితే ఎన్ని పెటల్స్ డ్రా చేస్తామో కింద కూడా అన్ని పెటల్స్ డ్రా చేయాలి. మళ్ళీ సేమ్ ఈక్వల్ ఉండేలాగా డ్రా చేయాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అవుట్లైన్ ఇచ్చేసి డార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. మధ్యలో షేడింగ్ ఇవ్వండి అండ్ ఒక డాట్ పెట్టేయండి. అండ్ ఇప్పుడు కట్ వర్క్కి ఏం మనము ప్రాక్టీస్ చేయాలనేది చూపిస్తున్నాను. దాంట్లో మనం లీవ్స్ డ్రా చేస్తాం అండ్ స్పైరల్స్ డ్రా చేస్తాం. అది ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మీకు లీవ్స్ ఎలా డ్రా చేయాలనేది చూపించాను కదా. అందులో మనం ఫస్ట్ బేసిక్ లీవ్స్ని యూజ్ చేస్తాము. మీకు 3 షేప్స్ని ఎలా డ్రా చేయాలని చూపించాను కదా. ఫస్ట్ ఈ లీఫ్ వేయండి. ఇలాంటివి మనం 3 డ్రా చేస్తాం దాని పక్కన అండ్ దాని పైన వచ్చేలాగా. సేమ్ ఈ 3 లీవ్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ స్పైరల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైరల్. ఈ స్పైరల్కి ఫస్ట్ డ్రా చేయాలంటే హాఫ్ సర్కిల్ టైప్ డ్రా చేసుకోండి. దాంట్లో మళ్ళీ ఒక సర్కిల్ డ్రా చేసేసుకొని లైన్ మళ్ళీ ఒక కర్వ్ లైన్, దీనికి ఇవి 2 ఈక్వల్ ఉండేలాగా డ్రా చేయాలి. అండ్ దాని చుట్టూ లీవ్స్ డ్రా చేయాలి. ఎక్కువ మనకి ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి కట్ వర్క్స్లో. సో మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవైతే మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్లవర్స్ అండ్ లీవ్స్, స్పైరల్స్, సర్కిల్స్ మనం యూజ్ చేసేది ఈ 4 వాటితోనే మనం కట్ వర్క్స్ని డ్రా చేస్తూ ఉంటాం. అండ్ నెగిటివ్ ఫిల్లింగ్ ఉంటుంది అందులో.
పెన్తో కూడా ఎలా డ్రా చేయాలో చూపిస్తున్నాను. సేమ్ ఫస్ట్ మీరు పెన్తోనే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు ఫస్ట్ షేప్ వచ్చిన తర్వాత మీకు ఈజీగా కోన్తో డ్రా చేయడం వస్తుంది. ఇలా వేయకూడదు, ఎప్పుడైనా స్పైరల్ దానికి ఆ సర్కిల్ అనేది ఎగ్జాక్ట్ రౌండ్గా ఉండాలి. అండ్ లీవ్స్ కూడా ఇవి ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు అలా డ్రా చేయడం రాకపోతే ఆల్రెడీ లీవ్స్ క్లాస్లో చూపించాను. 2 డాట్స్ పెట్టుకొని ఎలా లీఫ్ని డ్రా చేయాలనేది. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ దీంట్లో మనకి సర్కిల్స్ కూడా డ్రా చేయాలి. సో అంతే, ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో కట్ వర్క్ డిజైన్స్ ఎలా వేయాలనేది చూద్దాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.